మాతో అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుండాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కోరుకుంటూ ఇంకా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గ్రామ టీడీపీ ఉపాధ్యక్షులు వీరందరూ కూడా ఒక 10 నిమిషాలు లేచి నిలబడి మౌనం పాటి జోహార్ పూర్వ వీర చౌదరి గారు, జోహార్ చిన్న. అదేవిధంగా దాదాపు 12 గంటల సమయం అయింది. స్టేజీ మీద ఒక 10 మంది మాత్రమే మాట్లాడుతున్నారు. 15-50 నిమిషాలు పార్టీ కుటుంబ సభ్యులకు ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు శ్రీ పిఎన్ విజయ్ కుమార్ గారికి మాజీ ముందుగా మహానాడు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనకి ఈ యొక్క సమావేశం రాష్ట్రంలో 4 దశాబ్దాలు కాలం గడిచింది. ఏదైతే కీర్తిశేషులు డాక్టర్ పద్మశ్రీ తెలుగుదేశం పార్టీని ఆవిర్భించినప్పటి నుంచి మహానుభావుడు నందమూరి తారక రామారావు అంటే ఆనాడు పార్టీని స్థాపించి ఈ రోజున మనం ఆ మహానుభావుడు చేసిన యొక్క గొప్ప త్యాగం ప్రతిఫలం ఆయన యొక్క పార్టీని ఏర్పాటు చేసి ఎంతమందికో రాజకీయ భిక్ష పెట్టి ఎంతోమందికి ఒక సంస్థ స్థానాన్ని కల్పించిన మహానీయుడు నందమూరి తారక రామారావు గారు. ఆ యొక్క మహానుభావుడు స్థాపించిన యొక్క పార్టీ ఒక మహానాడుగాను ఈరోజు మన ఆయన జన్మదిన సందర్భంగా ఏర్పరచుకునే వాళ్ళగా ఉంటున్నాం. ఆ యొక్క మహానాడు సందర్భంగా కార్యక్రమం ఎంత ఘనంగా నిర్వహించినటువంటి మా కమిటీ సభ్యులకు, అలాగే ఈ కార్యక్రమంలో నేను మా మండలం చాలా ఇంకా ఒక షాక్ నుంచి మేము బయటికి రాలేదు. ఎందుకంటే మా నాయకుడు ముప్పవ వీర చౌదరి గారు అకాల మరణం మమ్మల్ని ఎంతనో కురుంగదీసింది. గత ఎలక్షన్లో మరి మా మండలంలో మమ్మల్ని అందరినీ ఐక్యపత్య నన్ను మండల పార్టీ అధ్యక్షుడిగా మరి అందరిని ఐకమత్యం చేస్తూ మేమందరమే కలిసి కట్టుగా ఒకే అడుగు వేస్తూ మరి ఈ నియోజకవర్గంలోనే అత్యధికమైన మెజార్టీ 11,500 మెజార్టీ వచ్చే విధంగా మా శ్రమ ఎంతో ముందుంటుంది. ఆ వీర చౌదరి గారి శ్రమ మమ్మల్ని నడిపించడంలో ఆయన యొక్క మరణం ఇప్పుడు కూడా మా మండల వాస్తువులు తెరుకోలేకపోతున్నారు. ఆయన పార్టీ మరి విజయ్ కుమార్ గారు, వీర చౌదరి గారు ఈ ఎలక్షన్లో చాలా అన్యోన్యంగా మరి కలిసికట్టుగా చాలా బాగా కలిసికట్టుగా చేశారు. వీరయ్య గారి మరణం తర్వాత ఆ కుటుంబానికి మరి సందర్శించడం కానీ ఆ కుటుంబాన్ని ప్రతిసారి వచ్చి ఆ యొక్క విషయాలు కనుక్కోవటం కానీ ప్రతిరోజు మరి ఆ కుటుంబం వల్ల ఇంట్రెస్ట్ చూపించిన మరి విజయ్ కుమార్ గారికి, అలాగే రాబోయే కాలంలో కూడా ఆ మండలంలో కావాల్సినటువంటి ఏమేమి పనిచేయాలో మీరు ఇరువురు కూడా మరి చర్చించుకున్న సందర్భాలు నాకు ఎన్నో ఉన్నాయి. నాకు మరి వీరయ్య చౌదరి గారు తెలియపరిచారు. మేము మండలం అందరం కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరం కలిసికట్టుగా తిరిగి ఇదే మెజార్టీతోటి రాబోయే ఎలక్షన్లో మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని, విజయ్ కుమార్ గారి అడుగు వేస్తూ ఆయన ప్రతి మాటలోనూ ఆయన మాటను గౌరవించి ఆయన చెప్పే ప్రతి పనిలో కూడా ఎక్కడ కూడా అభిప్రాయ భేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేస్తామని ఈ మహానాడు సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ పార్టీ పెట్టిన 6 నెలలకే ముఖ్యమంత్రి కావటం, ఈ రాష్ట్రాన్ని ఈ ఆనాడు ఎన్టీ రామారావు గారి పార్టీ మరొకసారి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అదేవిధంగా సంతోషపాడు మండల పార్టీ అధ్యక్షుడు భగవాన్ గారిని గొప్పగా మాట్లాడవలసిందిగా. జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మనం మహానాడు జరుపుకుంటాం. మనం 2 ఏళ్లకు ఒకసారి స్టేట్లో ఈ మహానాడు కార్యక్రమం 3 రోజుల పాటు దిగ్విజయంగా చేసుకుంటాం. దానికి సమాయత్తంగా ముందు జనాన్ని సమాయత్తం చేయటానికి, ప్రజల్ని దానికి కార్మోనికలుగా చేయటానికి కోసం ఈ మినీ మహానాడు చేసి
ప్రజలందరూ మహానాడు 29కి అందరూ రావాల్సిందిగా చేయటం కోసం తెలియజేయటం కోసం ఈ కార్యక్రమం పెట్టుకుంటూ గత మన పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి వారి స్మృతుల్ని జప్తు చేసుకుంటూ మనం ఈ కార్యక్రమం జరుపుకుంటాం. దీనికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ హరిబాబు గారు. జయంత్ ఎక్కడ? జయంత్. అదేవిధంగా పెద్దలు సోదరుడు మధ్యపాడు మండల పార్టీ అధ్యక్షుడు జయంత్ బాబు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గారికి, పెద్దలు గరటయ్య గారికి, పరిశీలకులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదిక మీద నుంచిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రాజేశ్వర్ గారికి, వేదిక మీద నుంచిన మా పెద్దలు పూజ్యులు మండం రంగారావు గారికి, వేదిక మీద ఉన్న నా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మనం 19-25 మధ్యలో నాన్ గవర్నమెంట్లో పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు. ఆ రోజు పరిస్థితి మనం చూసాం. ఇళ్లలో నుంచి బయటికి రానిలేదు. పార్టీ ఆఫీసులకు వెళ్తే పార్టీ ఆఫీసులకు బయట కూడా పోలీసు పారాతోటి కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నిలబడిందంటే అది నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు మాత్రమేనని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మన ఎమ్మెల్యే గారి విషయానికి వస్తే రాజకీయాల్లో ఆటుపోట్లు సహజం. ఓడినా గెలిచినా నాయకులతో కొన్నిసార్లు పడకపోయినా సరి చేసుకొని ఈ నియోజకవర్గంలో అది ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో 20 years రాజకీయం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ సభాముఖంగా విజయ్ కుమార్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు మనం చూసుకుంటే ఫైటింగ్ చేసి మనం గవర్నమెంట్లోకి వచ్చాం, కొట్లాడి మనం గవర్నమెంట్లోకి వచ్చాం. ఎక్కడ కూడా మన కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకులుగా అందరి మీద ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మనం ఇచ్చిన హామీలు గౌరవ పెద్దలు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా లోకేష్ బాబు కానీ సాధ్యమైనంత వరకు మనం ప్రజల ముందుకెళ్ళి ఒక్కోటి నెరవేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు మనం చూసాం, పెన్షన్ని 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పాం, చేసి చూపించాం. ఆయన చెప్పాడు 1,000 రూపాయలు పెంచడానికి విడతలుగా ఎన్నిసార్లు గవర్నమెంట్ పోయే నాటికి కూడా లాస్ట్ టర్మ్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మన నాయకుడు చెప్తే ఆ రోజు 4,000 చేయటం కాకుండా అంతకు ముందు 3 నెలలు 3,000 రూపాయలు 7,000 ఒకే రోజు ఇచ్చినారంటే సంక్షేమం ఆ రోజు గౌరవనీయులు పెద్దలు రామారావు గారు, ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేస్తే దాన్ని అనుకూలంగా మార్పులు చేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీని ప్రజల ముందు ఉంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. సోదరులారా, మీరు గమనించండి, అందరం మళ్ళా ఈ గవర్నమెంట్లో కూడా ఏ పథకాలు ఎవరికి రావట్లేదు, ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయి అని ప్రజల మధ్య తిరుగుతూ ఏమైనా సమస్యలుంటే గౌరవనీయులు విజయ్ కుమార్ గారి దృష్టి తీసుకెళ్లి సాధ్యమైనంత వరకు సామరస్యంగా పరిశీలించుకొని అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ జయంత్. వాకిట్లో అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ చేస్తున్నాయి రండి, మీరు అక్కడ నుంచుంటే ఫిల్ అయిపోయిందని చెప్పి బయట ఆగారు జనం. మహానాడు యొక్క విశిష్టత గురించి అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అయితే ఎన్నోసార్లు ప్రతిపక్షంలో కూడా ఉంది. కానీ ఎప్పుడూ ఎరగినటువంటి
ఒత్తిడిని నిర్బంధాలని 2019 నుంచి 24 మధ్య తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త నుంచి మన అధినేత చంద్రబాబు నాయుడు వరకు కూడా అందరూ కూడా ఈ జగన్ ప్రభుత్వం వల్ల పూర్తిగా ఇబ్బంది పడి వాళ్ళ యొక్క దౌర్జన్యానికి బలైన పరిస్థితి మనందరం చూసాం. అయినా కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడకుండా ధైర్యంగా పోరాడి ఈ జగన్ని మరి చిత్తుగా ఓడించి తెలుగుదేశం పార్టీ కూటమికి 124 అసెంబ్లీ సీట్లు వచ్చేలాగా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా గత 4 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా మన విజయ్ కుమార్ గారి సారథ్యంలో గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పోరాటం చేస్తూ మరి ఎన్నడూ రానటువంటి మెజార్టీ 30,000 పైచిలుక మెజార్టీతోటి మన విజయ్ కుమార్ గారిని మనందరం కూడా గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇన్ని మరి మన ప్రభుత్వం మీద పార్టీ మీద ప్రజల్లో కానివ్వండి కార్యకర్తల్లో కూడా ఎన్నో ఆశలు ఉన్నాయి. మరి ప్రభుత్వ ప్రజల యొక్క అవసరాలని మన రాష్ట్ర పరిస్థితి బాగలేనప్పుడు కూడా చంద్రబాబు గారు మరి తను ఇచ్చిన హామీల్ని ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా కార్యకర్తలు నాయకులు కూడా మన సంక్షేమానికి మన యువనేత నారా లోకేష్ గారు ఆయన ఒక ప్రత్యేక విధానాన్ని అవలంబిస్తూ కార్యకర్తలకి పదవులు ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ యొక్క సంక్షేమానికి కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. కాబట్టి మనందరం ఈ రోజు వచ్చినటువంటి ఈ విజయాన్ని మరి తాత్కాలికంగా అనుకోకుండా భవిష్యత్తులో కూడా మన పార్టీని శాశ్వతంగా విజయం చేకూర్చేలా మనందరం కూడా సమైక్యంగా సమన్వయంతో కష్టపడి పనిచేయాలని చెప్పి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మనందరం కూడా ఏదైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా ఏదైనా ఒకరి ముందు ఒకరి వెనక అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఆలోచించుకొని మనం అపోహలకు పోకుండా మన నాయకులతో అందరూ సమన్వయంతో పనిచేసి మన నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని చెప్పి దానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అక్కడ 15 మిలియన్లు తగ్గింది. కానీ మనకి లైఫ్ స్టైల్ పొగాకు కర్ణాటకలో కలుపుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ 15 మిలియన్లు, ఇక్కడ 185 మిలియన్లు, 200 మిలియన్లు అవుద్ది. నా ఎస్టిమేట్ ప్రకారం 20 రూపాయలు చేసిపోయారు. ఈ సంవత్సరము 280 రూపాయలకు ప్రారంభించి 200 రూపాయలకి తీసుకొచ్చారు. అందువలన రైతులు యావరేజ్ రోజుకు తగ్గుతుంది. రైతులు ఈరోజు అకాల వర్షాలు డిసెంబర్లో పడిన అకాల వర్షాల వల్ల కానీ ఎక్కువగా అయింది. అందువలన రైతులు సకాలంలో వర్షాలు ఎక్కువైనందువలన ఇతర పంటలు శనగ కానీ మిర్చి కానీ ఏవి కూడా వేయలేక గుంటూరు, బాపట్ల, మళ్ళీ పిడుగురాల ఈ 4 జిల్లాల్లో విస్తీర్ణం పెద్దది. మన ప్రకాశం జిల్లాలోనే పొగాకు ప్రత్యామ్నాయ పంట ఏమీ లేదు. వర్షాధారం తక్కువ కాబట్టి మా రైతులందరూ పొగాకు మీదనే ఉన్నారు. ఈరోజు ఈ పార్టీ సమావేశంలో ముందుగా మాట్లాడిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ గురించి క్షుణ్ణంగా పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా జరిగిన విషయాలన్నీ కూడా చాలా కూలంకషంగా మాట్లాడారు. ముఖ్యంగా శ్రీనివాసరావు ఎస్టీసీఎల్ అధ్యక్షుడు, అట్లనే అంకారం చాలా సుదీర్ఘంగా ఈ పార్టీల గురించి మన పార్టీ కార్యక్రమాల గురించి తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు అన్నింటి గురించి కూడా వారు మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంలో ఇంకా మేము మాట్లాడడం అక్కడ ఏం లేదు. కానీ ఒకటి మనం చరిత్ర తెలుసుకోవాలి, గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి, ఏ పరిస్థితుల్లో ఏ నాయకుడు ఎలా వ్యవహరించారో తెలుసుకోవాలి. ఇది స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు తగ్గితే 43 సంవత్సరాల పాటు అంటే 82 నుంచి ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కంటే మనం గుర్తుంచుకోవాల్సిన పరిస్థితులు మనం ఒకసారి తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు నేను ఎందుకు చెబుతానంటే అప్పటికే మేము రాజకీయాల్లో ఉన్నాం. 1978లో జనతా పార్టీగా నేను పోటీ చేసి ఓడిపోయినా, 82లో సమితి అధ్యక్షుడిగా ఉన్నా. సమితి అధ్యక్షుడిగా ఉంటూ ఎన్టీ రామారావు రేపు పార్టీ పెడతానని అనౌన్స్ చేసే ముందు రోజున దాదాపు గంట సేపు వాటితో చర్చించే అవకాశం, అదృష్టం నాకు కలిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పుట్టడానికి కారణాలు ఆయన ఒకటే చెప్పాడు.
67 నిండిపోయినాయి. తెలుగు ప్రజల అభిమానం చూరగొన్నాం. వారు ఎంతో నాకు మేలు చేశారు, ఆదరించారు, అభిమానించారు. కాబట్టి నేను శేష జీవితాన్ని వారికి అంకితం చేయదలుచుకున్నాను, వారికి సేవ చేయదలుచుకున్నాను, ప్రజాసేవకు ముందుకు వస్తున్నానని చెప్పాడు. అలాంటి వ్యక్తి, ఆయనకి సిద్ధాంతాలు రాజకీయాల్లో అంతకుముందు ఎప్పుడు ఏమి ఇంట్రెస్ట్ లేదు. మీకు ఒక మాట చెబుతా, ఆయనతో ఫస్ట్ కలిసినప్పుడు ఆయన అడిగింది, బ్రదర్ మేము రాజకీయాల్లో కొత్త, మాకేం తెలీదు, మీరు చాలా అనుభవజ్ఞులు అన్నాడు. అదేంటంటే మీరు ఆల్రెడీ నువ్వు పార్టీలో పోటీ చేసావు, ఓడిపోయావు, మళ్ళీ సమితికి గెలిచావు, మరి నువ్వు నాకంటే అనుభవజ్ఞుడు కదా అన్నాడు. ఈ విషయాలు ఎప్పుడు కూడా నా జీవితంలో మర్చిపోయిన విషయాన్ని మీ సందర్భంగా మనం చేస్తూ, ఆ రోజు ఆయన సేపు దాదాపు 1:10 నిమిషాలు నేను మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఆ రోజు నేను ఒకటే చెప్పా, సార్ 1978లో మేమంతా పోటీ చేశాం, జనతా పార్టీ తరఫున పోటీ చేసి మేమంతా ఓడిపోయాం. కానీ ఆ రోజు ఓడిపోవడానికి ప్రధాన కారణం రెడ్డి కాంగ్రెస్. రెడ్డి కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు కాన్స్టిట్యూన్సీలో 10-12 ఏళ్ళు చూస్తున్నారు. కాబట్టి అక్కడున్న సామాజిక పరిస్థితులు, అక్కడ ఉన్న పార్టీ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని 78లో జనతా పార్టీకి మెజార్టీ రాలేదు. జనతా పార్టీ ఓట్లని కూడా రెడ్డి కాంగ్రెస్ తీర్చింది. అందువల్ల ఇందిరా కాంగ్రెస్ గెలిచింది అని చెప్పని. కానీ రెడ్డి కాంగ్రెస్ తర్వాత రెడ్డి జనతా పార్టీలో విలీనం కావటం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తర్వాత ఎన్నికల్లో సమితి ఎలక్షన్ జరిగినప్పుడు, మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపు 200 నియోజకవర్గాలు పైగా మరి ఈ జనతా అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సర్పంచ్ ప్రజలు గెలవడం జరిగింది. అట్లానే మున్సిపల్ చైర్మన్స్ గెలవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కనుక వీరు పార్టీ పెడితే ఇవాళ దేశం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. 200 నియోజకవర్గాల్లో వ్యతిరేకంగా ఉన్నారండి, ప్రజలు వ్యతిరేకంగా. దానికి రీసెంట్ తీర్పు, దానికి ఉదాహరణ మేమే. నేను మా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా సమితి ప్రెసిడెంట్కి ఎన్నికయ్యాను. నాలాంటి వాళ్ళు 200 మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. అట్లనే మున్సిపాలిటీ వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఒక పార్టీ పెడితే, మీరు ఒక జెండా కింద, ఒక కొడుకు కింద మేమంతా చేరితే తప్పనిసరిగా విజయం సాధిస్తామని చెప్పని కూడా ఆ రోజు ఆయన సూచన చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన అదే దృష్టిలో పెట్టుకొని సమితి ప్రెసిడెంట్గా నిలబడటానికి ముందుకు వస్తే వాళ్ళకి, లేకపోతే సమితి ప్రెసిడెంట్ సపోర్ట్ చేసిన వ్యక్తులకే ఆ రోజు ఆయన టికెట్లు ఇచ్చి బ్రహ్మాండంగా పార్టీ పెట్టిన 9 మాసాల్లోనే ఈ రాష్ట్రంలో అధికారం చేయించు. మహానాడు కార్యక్రమానికి మన తెలుగుదేశ పార్టీ, తెలుగుదేశ కుటుంబ సభ్యులతో ఈ మాదిరంగా వచ్చి కూర్చుని మాట్లాడడానికి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది. కడప జిల్లాలో జరగబోయే మహానాడులో మనం అందరం పాల్గొనడానికి సిద్ధమైపోతా ఉన్నాం. సిద్ధమైపోయే ముందు మన ఇష్యూలేంటి, మన సమస్యలేంటి, ఏంటి అని మనం మాట్లాడుకొని కులంకుషంగా మాట్లాడుకుని తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నాం. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు గరటయ్య గారు, వేదికలు అలంకరించిన పెద్దలు అందరికీ పేరు పేరున నేను నమస్కారం చెప్తున్నాను. మరి మిత్రులారా, ఈ సందర్భంలో మనం కొన్ని విషయాలు ఇంకొకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మనం అందరం, నేను, ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, మీరు అందరం కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఒక పార్టీ అన్న తర్వాత, ఒక పార్టీ ఒక పవర్లోకి వచ్చిన తర్వాత, సరే పార్టీలో లీడర్లు ఉంటారు, లీడర్ల తర్వాత కార్యకర్తలు ఉంటారు, ఆ తర్వాత మనం అందరం కలిసి సేవ చేసేది ప్రజల కోసం సేవ చేయడం. పార్టీ ఉన్నదే ప్రజల కోసం సేవ చేయడానికి పార్టీ ఉన్నది. మరి పార్టీ ప్రజల కోసం సేవ చేసేటప్పుడు మరి పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి, 44 సంవత్సరాల నుంచి చాలామంది కార్యకర్తలు అహర్నిశలు పనిచేసి
ఎన్నో బాధలు పడి కష్టాలు పెట్టినప్పుడు వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు మధ్య మధ్యలో చాలా హింసించినా కూడా దాన్ని లెక్క చేయకుండా పనిచేసిన మన తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి జోహార్. మన బలము మన శక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే. కార్యకర్త లేనప్పుడు పార్టీ ఉండదు. దిశ చూపించిన లీడర్లు కానివ్వండి, నాయకులు కానీ చూపించిన దిశ చూసి దాన్ని పట్టుకుని గట్టిగా తూచా తప్పకుండా ఆ డైరెక్షన్లో తీసుకెళ్లేది పార్టీ కార్యకర్తలే. మిత్రులారా, ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి, అసలు మనం తెలుగుదేశం పార్టీ అంటే ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఎలా వచ్చాము, అవసరం ఏముండింది? పూజ్యులు మన గురువు గారు మన తెలుగుదేశం పార్టీ ఆవిష్కారం చేసిన పెద్దలు ఎన్టీ రామారావు గారు సినిమాల్లో ఉండినారు. సినిమాల్లో ఉండి ఆయన చక్కటి హ్యాపీ జీవితం ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఆ సినిమా జీవితాలు వదిలి మన మధ్యలోకి వచ్చి మన కోసం ఇంత పోరాడారు? ఎందుకు? ఏం అవసరం ఉందండి? ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆనాడు మిత్రులారా 1982 సంవత్సరం 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1922 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంగా వచ్చింది, ఏలుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ కేవలం సంక్షేమం కోసమే వస్తుంది. మిగతా పార్టీలన్నీ రాజ్యం చేయడానికి, ఏలడానికి వస్తాయి. ప్రజల మీద పడి ప్రజల ఆస్తులను ధ్వంసం చేసి దోచుకోవడానికి వస్తాయి మిగతా పార్టీలు. కేవలం తెలుగుదేశం పార్టీనే ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆలోచన చేస్తుంది. ఆనాడు 1982లో తెలుగు ప్రజల జాతిని, తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని ఆనాడు మన ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వాళ్ళ పదవుల కోసము మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. చంపదెబ్బలు కూడా తిన్నారు కొంతమంది. అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అది చూసిన మన ఎన్టీ రామారావు గారు తెలుగు జాతికి ఏంటి ఇదా దిక్క, ఇది అవసరమా తెలుగు జాతికి? లేదు. నా తెలుగు బిడ్డలు, నా తెలుగు అన్నదమ్ముళ్ళు, నా తెలుగు ఆడబిడ్డలకి ఇటువంటి అవమానం అవసరం లేదు. తెలుగు జాతిని నేను కాపాడుతాను, నేను నిలబెడతాను అని విలాసమైన జీవితం సినిమాల్లో వదిలేసి, మీ అందరికీ ఆ రోజు తెలుసు, దివిలో ఉన్న సైక్లోన్ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఏమిటండి ఎన్టీ రామారావు గారు చేసిన త్యాగాలు ఏమిటో మీకు తెలుసు. అన్నీ వదులుకుని రోడ్డు మీద కూర్చున్నారు ఆయన, రోడ్డు మీద పడుకున్నారు ఆయన. ఎవరి కోసం? తెలుగు జాతి కోసం. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారు. మీరందరూ కలిసి గెలిపించి చూపించారు. మాకు ఆత్మగౌరవం కావాలి అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్టీ రామారావు గారితో ఎంబడ ఉండి తెలుగుదేశం పార్టీని గెలిపించి మన రాజ్యం మనకి కావాలి అని చేసి చూపించారు. ఇది చిన్న చరిత్ర కాదు. గారు కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చెంచు గరటయ్య గారు, అబ్జర్వర్ చోట శ్రీనివాసరావు గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైన ఏఎంసీ చైర్పర్సన్ రాజేశ్వరి ప్రసాద్ గారు, స్టేట్ సెక్రటరీ స్వాములు గారు, మండల్ పార్టీ అధ్యక్షులు మనోజ్ గారు, హరిబాబు గారు, రాఘవరావు గారు, సుబ్బారావు గారు, జయంత్ బాబు గారు, మన పార్టీకి సీనియర్ పెద్ద నాయకులు మండవ రంగారావు గారు, తన్నీర్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఎస్టీ నాయకులు తిరుమల శెట్టి శ్రీనివాసరావు గారు, గోవింద్ గారు, నెప్పల సుబ్బారావు గారు, అదేవిధంగా అంకారావు గారు, స్టేజ్ మీద ఉన్న ఇతర పెద్ద నాయకులు, మిత్రులు అందరికీ, మరీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సంతనూతలపాడు మహానాడులో
నాకు మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఒకటేంటిదంటే పట్టుదలగా ఈసారి ఖచ్చితంగా గెలవాలి అనే నాకు ఎక్కడ లేని పట్టుదల పోయిన ఎలక్షన్లో వచ్చింది. సరే ఖచ్చితంగా గెలుస్తామని ఖచ్చితంగా అనుకున్నాను, కానీ మీ అందరి సహకారంతో కృషితో దగ్గర దగ్గర 30,000 మెజార్టీ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకని మీ అందరికీ ఇక్కడ విచ్చేసిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒకటేంటిదంటే ఈరోజు మహానాడు దగ్గర దగ్గర 43 సంవత్సరాలు అయిపోయింది తెలుగుదేశం పార్టీ స్థాపించి. ఒక విధంగా చెప్పాలంటే మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్ అనడానికి చాలా గర్వంగా మనందరం ఫీల్ కావాలి. ఎందుకంటే మన నాయకుడు, స్థాపించిన నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు 83లో 9 నెలల్లో పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మనం ఇన్ని సంవత్సరాలు ఏం చేశామని చెప్పడానికి అనేక అద్భుతమైన పనులు చేశాం. కొన్ని చెప్పాలంటే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాం, దాని తర్వాత పక్కా గృహాలు కట్టించాం, రెసిడెన్షియల్ స్కూల్స్ బడుగు బలైన వర్గాలకి ప్రోత్సహించడానికి రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించాము, రైతులకి ఎన్నో మంచి పనులు చేశాం, తెలుగు గంగ ప్రాజెక్టును ఎన్టీ రామారావు గారు చేశారు. అదే కాకుండా కర్ణం పట్వారీ వ్యవస్థని తప్పించి ప్రజలకి మంచి పాలన తీసుకొని వచ్చారు. చెప్పుకుంటే ఇవన్నీ మనం బ్రహ్మాండంగా చేసిన పనులు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ రంగంలో హైటెక్ సిటీగా డెవలప్ చేయటం, దాంతో హైదరాబాద్ని ఇంత అద్భుతంగా డెవలప్ చేయటం, ఐటీ రాబోయే కాలంలో మనందరికీ ఉద్యోగాలు ఇస్తుంది ఇది అని ముందుగానే ఊహించి దాన్ని ప్రోత్సహించటం. ఎంతోమంది స్టూడెంట్స్ ఈరోజు అమెరికాలో అన్ని ఫారెన్లో ఉండి బ్రహ్మాండమైన ఉద్యోగాలు, జీతాలు అవన్నీ డబ్బులు ఇచ్చి ఇక్కడ ఎంతోమంది బాగున్న విషయాలు ఇవన్నీ తెలుసు. సో అందుకనంటే ఈరోజు మనము మన తెలుగుదేశం పార్టీలో చెప్పుకునేదానికి బ్రహ్మాండంగా ఉంది. మనం గౌరవంగా ఫీల్ కావడానికి ఎన్నో విషయాలు ఉందని ఈసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉంటాం. ఇంకొక విషయంకి వస్తే చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా అంటే పరిపాలించిన ఆయన తర్వాత ఎవరైనా 2014లో కొత్త రాష్ట్రానికి ఈయనే కరెక్ట్ నాయకుడు అని ఆ రోజు ఇస్తే బ్రహ్మాండంగా పోలవరము, దాని తర్వాత అమరావతి రైతులను ఒప్పించి 30,000 పైచీలకు తీసుకొని రావటం, దాని తర్వాత అభివృద్ధి సంక్షేమం డబ్బులు లేకపోయినా కానీ బ్రహ్మాండంగా 14 to 18 సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అయినా కానీ కొన్ని కారణాల వల్ల ప్రజలు అతి ఆశ వల్లనో లేకపోతే ఎవరో వస్తే ఏదో తెచ్చి పెడతారనే ఉద్దేశంతోనో ఆ రోజు జగన్ని ముఖ్యమంత్రి చేస్తే ఈ 5 ఏళ్ళు కష్టపడినంతా ఈరోజు మళ్ళీ జీరోకి వచ్చాం. మళ్ళీ ప్రజలు గమనించి అద్భుతమైన మెజారిటీ 164 సీట్లు ఇచ్చారు మన కూటమికి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే మనం అధికారంలో ఉండటం చాలా ముఖ్యం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇంకొక 10 ఏళ్ళు ఉండటం చాలా ముఖ్యం. అంటే మన కోసం కాదు, చంద్రబాబు నాయుడు కోసం కాదు, రాష్ట్రాని కోసం, మన ఫ్యామిలీస్ కోసం, మన రాష్ట్రాని కోసం, రాబోయే తరాల కోసం మనం గుర్తుపెట్టుకొని ఈరోజు అంటే మనందరికీ తెలుసు పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ కానీ కాపురం నిలబెట్టుకోవడం చాలా కష్టమండి. ఈరోజేమో 164 సీట్లు తెచ్చుకున్నాం కానీ బ్రహ్మాండంగా ఇది మనం అందరం వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మళ్ళీ 160 పైచిల్లు తేవాలంటే మనం ఉత్తగా ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఇబ్బంది. అందుకని ఖచ్చితంగా మన రాష్ట్రం కోసం, మన తెలుగుదేశం పార్టీ కోసం వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా గెలిచే విధంగా మనందరం కలిసి పనిచేయాలనేది మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. సరే,
మిగతా విషయాలు అందరూ మాట్లాడారు, ఎంపీ గారు మాట్లాడారు, గరటా గారు, అతని నాయకులు మాట్లాడారు. ఇంకా 2-3 విషయాలు, ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది, 2-3 విషయాలు నేను మాట్లాడేసి ముగిచ్చేస్తా ఉన్నా. ఒకటేంటిదంటే తెలుగుదేశం పార్టీలో చాలా కార్యకర్తలు, మంచి గట్టి కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు ఏంటిదంటే కార్యకర్తలు ఎక్కువైపోయి ఇప్పుడు మాకు బాధ వేస్తూ ఉంది. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ నేను ఎలా సాటిస్ఫై చేయాలనేది నా బాధ. ఇంట్లో ఒకడుంటే, ఈ ఇంట్లో ఒక పిల్లోడు 2 పిల్లోడు ఉంటే ఆస్తి బ్రహ్మాండంగా పనిచేయచ్చు, 2 అటు ఇటు పడేస్తాయి. ఇప్పుడు 10 మంది కంటే యాడ్ నుంచి పంచాలా, ఎవరికి ఏం న్యాయం చేయాలనే బాధలు మాకున్నాయి. సో అందుకని ఖచ్చితంగా ఇవన్నీ గమనించి నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నా చేతనైనా న్యాయం చేస్తానని మరి ఇంకోసారి చెప్తున్నాను. ఎలక్షన్ ముందర చెప్పాను, ఇప్పుడు కానీ చెప్తున్నా. నేనేంటిదంటే తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే పొరపాటున ఏదైనా మాట్లాడితే ఆ మాట నిలబెట్టుకోవాలని నేను అందుకని తక్కువ స్పీచ్లు ఇస్తూ ఉంటాను. కానీ ఈరోజు నేను ఆ రోజు చెప్పాను, నేను ఖచ్చితంగా ఆ విషయం నా బాధ అది, కానీ ఖచ్చితంగా నిలబెట్టుకుంటా. నేను ఎలక్షన్ ముందర ఏం చెప్పాను, ఇంతకుముందు పాత కార్యకర్తలకి గౌరవించి దాని తర్వాత కొత్త వాళ్ళు వచ్చి మా ఎలక్షన్లో మాకు సహకరించిన వాళ్ళని తర్వాత ఖచ్చితంగా చూస్తామని ఆ రోజు చెప్పాను. ఈరోజు కూడా అదే మాట మీద నేను ఇంకోసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటిదంటే ఎప్పుడైనా కానీ నేను పాలిటిక్స్కి వచ్చిన తర్వాత, ఎమ్మెల్యేగా నిలబడిన తర్వాత నేను ఏదో హైదరాబాద్లో అటు ఇటు తిరుగుకుంటా, మనకి పాలిటిక్స్తో సంబంధం వచ్చి ఏదో పరిస్థితి ప్రకారం నేను ఎమ్మెల్యేగా నిలబడితే ఆ రోజు కొంతమంది అంటూ ఉన్నారు, ఎవరైనా నేను హైదరాబాద్ ఇచ్చాడు, గెలిచిన వెంటనే వెళ్ళి హైదరాబాద్లో కూర్చుంటాడని అంటూ ఉన్నారు. ఆ రోజు ఏదో పొరపాటున పరిస్థితి ప్రకారంగా నేను చెప్పాను, ఈ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా నేను 20 ఏళ్ళు నిలబడతాను, ఇక్కడనే పోటీ చేస్తానని ఆ రోజు చెప్పాను. సో అందుకని ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళ ఈ 5 ఏళ్ళతో 20 ఏళ్ళు అయిపోతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే అందుకని నేను కొద్దిగా ఆతి చూసి పొరపాటున ఏదో మాట్లాడి నిలబెట్టుకోవాలి కాదని నేను కొద్దిగా అది మన ప్లస్ మైనస్ 2 ఐదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా సమానంగా ఇంకా ఎక్కువనే ఖచ్చితంగా చేసి పెడతాను. ఇంతకుముందు చేశాను, ఇప్పుడు కూడా చేసి పెడతానని ఈ సందర్భంగా మీ అందరికీ ఇంకొకసారి తెలియజేస్తూ, ఎందుకంటే అభివృద్ధి పనులు చేయటం నాకు మాటలు మాట్లాడేదానికన్నా అది ఇంకా నాకు సులువు కాబట్టి నేను అదే చేసి పెడతానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను పొలిటికల్గా ఇక్కడ వచ్చిన తర్వాత నేను హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉన్నా ఈ గెలుపు తర్వాత. ఎందుకంటే 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా 4 సార్లు పోటీ చేశాను, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఒకసారి బ్రహ్మాండంగా ఇన్ఛార్జ్గా ఉన్నాను, ఒకసారి రెస్ట్ తీసుకున్నాను. సో 75% స్ట్రైక్ రేటు ఎవరికైనా బ్రహ్మాండంగా ఉంది, దానికి నేను హ్యాపీగా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తూ, నా ముఖ్య ఉద్దేశం పాలిటిక్స్లో రావడానికి ప్రజలు విజయ్ కుమార్ మంచోడు అనే ఒకటే ఒక కోరిక, మిగతా నాకేం లేదు. సో అదే నాకు అసలైన కోరిక. సో ఖచ్చితంగా 10 మందిని కలుపుకొని నా వంతు అందరినీ బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒకటి మనము గెలవాలంటే, మనం లీడర్లా నిలబడాలంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలి అనే ఒకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే, నేను ఎమ్మెల్యే కావాలంటే అందరూ మెజారిటీ అందరూ మనం కలుపుకొని వెళ్ళాలా, ఓట్లు కూడా వేయాలా. అందుకని మనం ఖచ్చితంగా లీడర్ని బ్యాలెన్స్ చేసుకుంటా, కులాల్ని బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనే సత్యం మనం అందరం గమనించుకొని ఆ పని ఖచ్చితంగా నేను చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ, బాగా లేట్ అయింది కాబట్టి ఇంకొకసారి, అంటే ఇందాక టొబాకో అంటా ఉన్నారు కాబట్టి అది మర్చిపోయాను, అది దాని గురించి ఒక 2 మాటలు. ఖచ్చితంగా టొబాకో ఫార్మర్స్కి అందరికీ అవసరం ఉంటే మార్కెట్ గవర్నమెంట్ కూడా కొన్ని డబ్బులు ఇచ్చి ప్రతి సరుకు కొంటాననే విషయము నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇందాకనే ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మినిస్టర్ సబ్ కమిటీ వేశారు, వాళ్ళు కూడా ఇదే చేశారని సందర్భంగా తెలియజేస్తారు. గవర్నమెంట్ కూడా అవసరం ఉంటే డబ్బులు ఇచ్చి కొని పెడతారని
చెప్పారని నాకు తెలిసిన విషయము. దాని తర్వాత ఈ బోర్డుతో కూడా దాని తర్వాత బయర్స్ అందరు కూడా మాట్లాడి టొబాకో ఫార్మర్స్కి ఏమి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తారనే విషయము మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా చెప్తూ ఇంకొక విషయం, ఇంకొకసారి పోయిన ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజారిటీ 30,000 పైచిలు మెజారిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ ఆ విషయంలో పూర్తిగా కృతజ్ఞులై ఉన్నానని సందర్భం మరొకసారి తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసి నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. రేపు 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే మహానాడు కార్యక్రమంలో ఉత్సాహవంతమైన నాయకులు కార్యకర్తలు